గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టీజీ సెట్ తెలంగాణ సెట్ అపియరింగ్ క్యాండిడేట్ ఎలిజిబులా, ఈ ఇయర్ పీజీ ఫస్ట్ ఇయర్ బట్టి ఎలిజిబులా అనేది చాలామంది డౌట్. ఇంకా ఈ ఇయర్ పీజీ అయిపోయింది, రిజల్ట్స్ రాలే, అండ్ ఇప్పుడు పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్లో ఉన్నాం. సెట్ అప్లికేషన్ చేసుకోవచ్చా, అండ్ చేసుకునేటప్పుడు పర్సెంటేజ్ అడుగుతుంది, అప్లై చేయమని అడుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సిపికే లాస్ట్ వాళ్ళకి హాల్ టికెట్ నెంబరే లేదు, ఎట్లా అనేది చాలామంది అడుగుతున్నారు. సో హియర్ ఇస్ ద వీడియో, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియో. యాక్చువల్గా సెట్ ఎలిజిబిలిటీ ఏంటంటే నార్మల్గా ఇప్పుడు నువ్వు సెట్ రాసి క్వాలిఫై అయితే, ఫర్ ఎగ్జాంపుల్ సెట్ మనకి ఎప్పుడు ఉంటుందండి, డిసెంబర్లో ఉంటుంది. డిసెంబర్ 2025లో సెట్ ఎగ్జామ్ ఉంటుంది, ఓకేనా. అండ్ సెట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే ఎక్స్పెక్టెడ్ అనుకుందాం ఒక జనవరిలో అనుకోండి, జనవరి 2026, జనవరి 2026లో సెట్కి సంబంధించిన రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే, ఆ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన డేట్ నుంచి 2 years అంటే జాన్ 2028, 2 years లోపు నువ్వు సెట్ క్వాలిఫై అయిన తర్వాత, సెట్ రిజల్ట్స్ వస్తే నువ్వు క్వాలిఫై అయినావు అనుకో, ఆ క్వాలిఫై అయిన తర్వాత 2 సంవత్సరాల లోపు నువ్వు పీజీ పాస్ అయి ఉండాలి, నీ పీజీ మెమోలు నీ చేతులు ఉండాలి, అండ్ నువ్వు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సెట్ క్వాలిఫై అయిన తర్వాత నీ పీజీ మెమోల్ తోటి ఉస్మాన్ యూనివర్సిటీ సెట్ ఆఫీస్కి వెళ్ళి అలా నీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సెట్ ఆఫీస్లో వెరిఫికేషన్ చేసుకోవాలి. పీజీ పాస్ అయిన వాళ్ళు లేదా అని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది, ఒరిజినల్ పీజీ మెమోలు చూపించాలి. దానికి సంబంధించిన డేటు గడువు, ఓకేనా. 2 years అన్నట్టు, అంటే సెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ 2 years లోపు నువ్వు పీజీ పాస్ కావాలి. సో ఇప్పుడు డౌట్ ఏంటంటే మెయిన్గా, ఇప్పుడు పీజీ ఫస్ట్ ఇయర్ బట్టేటోళ్ళు 2025 to 27, 2025 to 27 మనకి అకాడమిక్ ఇయర్ ఉంటుంది. 1 second, 2000 అంతే, 2025 to 2027కి మనకి అకాడమిక్ ఇయర్ ఉంటుంది. వీళ్ళు ఎలిజిబులా కాదా అని అడుగుతున్నారు, ఓకేనా. మీరు నార్మల్గా ఈ 2028 జనవరి వరకు మీరు లోపు మీ పీజీ కంప్లీట్ చేసి మీరు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. సో మీరు అప్లికేషన్ చేసి రాసుకోవచ్చు, మీరు పీజీ ఫస్ట్ ఇయర్ బట్టి వాళ్ళు సిపికే రాసిన వాళ్ళు రాసుకోవచ్చు. కానీ సెట్ క్వాలిఫై అయితే 2 years లోపు మీ పీజీ కంప్లీట్ చేసి మీ పీజీ మేము మీ చేతులు ఉండాలి, అండ్ 2 years లోపు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఒకవేళ అట్లా చేసుకోకపోతే మీరు ఎలిజిబిలిటీ పోతుంది, ఓకేనా. ఎట్లాగో పీజీ ఫస్ట్ ఇయరే కదండి, మీరు ఇప్పుడే వస్తున్నారు పీజీకి, ఇంకా 2 సంవత్సరాలు ఉంది మీ పీజీ అయిపోయినకి. ఈ గ్యాప్లో సెట్ వస్తుంది మళ్ళీ, అండ్ నెట్ 6 నెలలకు ఒకసారి వస్తుంది. టెన్షన్ తీసుకోకూరి, మీకు ఒకవేళ అటెంప్ట్ చేయబోతే అయితే చేయండి. అండ్ నెక్స్ట్, అండ్ పీజీ సెకండ్ ఇయర్స్ ఎవరైతే లాస్ట్ ఇయర్ సిపీ గేట్ రాసారో 24 to 26 అకాడమిక్ ఇయర్, లాస్ట్ ఇయర్ 2024 సిపీ గేట్ రాసిన వాళ్ళు మీరు కూడా ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉంటారు కదా, ఫస్ట్ ఇయర్ అయిపోయింది కదా, మీరు కూడా రాసుకోవచ్చు. మీరు ఏం చేయాలంటే అపియరింగ్ అని పెట్టాలి అక్కడ, అపియరింగ్ మీరు అందరూ ఎవరైతే పీజీ ఫస్ట్ ఇయర్ ఉన్నారో, సెకండ్ ఇయర్ ఉన్నారో, అండ్ ఈ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళు కూడా ఇంకా పీజీ రిజల్ట్స్ రాలే, ఓవరాల్ మార్క్స్ తెలియదు. అండ్ October 31st లాస్ట్ డేట్ కాబట్టి అపియరింగ్ అనే పెట్టుది. ఈ ఇయర్ పీజీ అయిపోయిన వాళ్ళు అపియరింగ్ అనే పెట్టుది, రిజల్ట్స్ రాలేదు కాబట్టి ఈ ఇయర్ పీజీ అయిపోయిన వాళ్ళు అపియరింగ్ అనే పెట్టుది. ఈ ఇయర్ సిపీ గేట్ రాస్తున్న వాళ్ళు అపియరింగ్ అనే పెట్టుది. అండ్ లాస్ట్ ఇయర్ సిపీ గేట్ రాసి పీజీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసి ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్న క్యాండిడేట్స్ కూడా అపియరింగ్ అనే పెట్టుది. అపియరింగ్ అనేది పెట్టి అప్లై చేసుకోండి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అలా మ్యాక్సిమం మార్క్స్ అడుగుతుంది, మినిమం మార్క్స్ అడుగుతుంది, ఓకేనా. అపియరింగ్ అని పెట్టినా కూడా మ్యాక్సిమం మినిమం మార్క్స్ అడుగుతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారంటే, హెల్ప్ లైన్ వాళ్ళు ఈరోజు ఆఫ్టర్ 3 PM తర్వాత ఆర్ రేపు ఈ 2 daysలో వాళ్ళు సెట్ చేస్తారంట. నిన్ననే అప్లికేషన్ స్టార్ట్ అయింది, అది ఇంకా సెట్ కాలేదు. యాక్చువల్గా పాస్డ్ అని పెడితేనేమో అడగాలి, పాస్డ్ అని పెడితేనేమో ఇప్పుడు మ్యాక్సిమం మినిమం మార్క్స్ అడగాలి. నిన్న నేను సెట్ అప్లికేషన్ వీడియో చేసిన, పాస్డ్ అని పెడితే మ్యాక్సిమం మార్క్స్ అడుగుతుంది, మినిమం మార్క్స్ అడుగుతుంది. అవి మ్యాక్సిమం మార్క్స్ అబ్టైన్డ్ మార్క్స్ అడుగుతుంది. అవి ఎంటర్ చేస్తే ఆటోమేటికల్లీ పర్సెంటేజ్ వస్తుంది, ఓకే. నెక్స్ట్ అపియరింగ్ అని పెడితే యాక్చువల్గా ఏం అడగద్దు, ఓకేనా. పాసింగ్ మార్క్స్ అడగద్దు, అబ్టైన్డ్ మార్క్స్ అడగద్దు, అసలు మార్క్సే అడగద్దు. ఎందుకంటే అపియరింగ్ కదా, మనం ఇప్పుడే అపియర్ అవుతున్నాం కదా. అపియరింగ్ అని పెడితే అడగద్దు, యాక్చువల్గా అడగదు కూడా. అది అప్డేట్ చేస్తారంట వాళ్ళు, ఓకేనా. 1 day 2 days, రేపు ఆగమన్నారు. ఒక 2 days ఆగండి, నిన్ననే స్టార్ట్ అయింది కాబట్టి ఈ రోజు రేపు ఆగి మీరు ఎల్లుండి చెక్ చేసుకోండి. అప్పుడు అపియరింగ్ అని పెట్టినప్పుడు మీకు మార్క్స్ అనేది అడగదు, క్లియర్ కదా. సో కొంచెం వెయిట్ చేయండి, ఇప్పుడే అప్లై చేసుకోకండి. అండ్ ఏం కాదు, పేమెంట్ కొంతమంది చేసేసి ఆల్రెడీ, మీ పేమెంట్ చేసినా కూడా October 31st దాకా ఆ పేమెంట్ అట్నే ఉంటుంది. ఆ పేమెంట్ ఐడితో లాగిన్ అయి చేసుకోవచ్చు. అపియరింగ్ అని పెడితే మార్క్స్ అడగదు, ఇప్పుడు అడుగుతుంది. వాళ్ళు సైట్ అప్డేట్ చేస్తున్నారంట, దానికి ఈ రోజు రేపు టైం పడుతుంది. ఈ 2 daysలో అది అప్డేషన్ అయిపోతే మీకు అపియరింగ్ అని పెడితే మార్క్స్ అడగదు, ఓకేనా. టెన్షన్ క్లియర్ కదా, అయిపోయింది. వెయిట్ చేయండి కొంచెం, సైట్ అప్డేట్ అవుతుంది. నిన్ననే స్టార్ట్ అయింది కదా, అప్డేట్ చేస్తున్నారు. అపియరింగ్ అని పెడితే మార్క్స్ అడగదు. సో అడగకపోతే మీరు అప్లై చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. ఇంకొకటి పీజీ ఫస్ట్ ఇయర్స్కి హాల్ టికెట్ నెంబర్ కూడా అడుగుతుందండి. యాక్చువల్గా హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు పీజీలో జాయిన్ అయిన తర్వాత
పీజీలో జాయిన్ అయిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ వస్తుంది, జనరేట్ అవుతుంది. అది ఇప్పుడే అడుగుతుంది హాల్ టికెట్ నెంబరు. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు వేరే ఆప్షన్ లేదు, సిపీ గేట్ హాల్ టికెట్ నెంబర్ ఇక మీరు ఎంటర్ చేయాల్సింది ఏది, సిపీ గేట్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసుకోండి. ఓకేనా, సిపీ గేట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో అదే ఎంటర్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు పీజీ ఫస్ట్ ఇయర్ పట్టాలి, మీకు హాల్ టికెట్ నెంబర్ రావాలి అంటే చాలా టైం పడుతుంది. ఈ మంత్ ఎండ్కు సెకండ్ ఫేజ్ అయిపోయి థర్డ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది, థర్డ్ ఫేజ్ కూడా దగ్గర పడుతుంది. మళ్ళీ మీకు నవంబర్లో ఆర్ డిసెంబర్లో మీకు పీజీ హాల్ టికెట్లు జనరేట్ అవుతుంది. ఓకేనా, మీకు హాల్ టికెట్ నెంబర్లు వస్తాయి, ఆ లోపు ఈ డేట్ అయిపోతుంది. సో 2025 సిపీ గేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పీజీ పట్టే వాళ్ళు మీరు ఏం చేస్తారంటే సిపీ గేట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి అప్లై చేసుకోండి. ఆయన అపియరింగ్ అని పెట్టండి. ఒక 2 days తర్వాత అప్లై చేసుకుని అపియరింగ్ అని పెడితే మార్క్స్ ఏమి అడగదు. అండ్ ఆల్రెడీ పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు అండ్ పీజీ సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళు మీరు అపియరింగ్ అనే పెట్టండి. ఓకేనా, అపియరింగ్ అని పెడితే మిమ్మల్ని మార్క్స్ అడగదు. రేపు కానీ ఎల్లుండి కానీ అప్లై చేసుకోరి, అది సైట్ అప్డేట్ చేస్తారంటే ఒక 2 days తర్వాత అప్లై చేసుకుంటే అపియరింగ్ అని పెడితే మార్క్స్ అడగదు. క్లియర్. అండ్ రిమైనింగ్ ఆల్ క్యాండిడేట్స్ పీజీ పాస్ అయిన వాళ్ళు పాస్డ్ అనే పెట్టుది అండ్ మీ మార్క్స్ ఎంటర్ చేసుకోరి. ఓకేనా, టోటల్ మార్క్స్ ఎన్ని అప్ 10 మార్క్స్ అన్ని ఎంటర్ చేస్తే ఆటోమేటికల్లీ మనకి ఆడ జీపీఏ పడిపోతుంది. అండ్ కొంతమందికి ఓన్లీ జీపీఏనే ఉంటుంది, మార్క్స్ కూడా లేవు. అప్పుడు ఏం చేస్తారంటే ఏం లేదండి, ఇప్పుడు 10 జీపీఏ అంటే మనకి 10 జీపీఏకి ఇప్పుడు 7.5 వచ్చింది అనుకో, 10 జీపీఏకి 7.5 వచ్చింది అనుకో, ఏం లేదు 10 జీపీఏ అంటే 100% లెక్క తీసుకొని 100 ఎంటర్ చేయండి అంటే టోటల్ మార్క్స్ దగ్గర. ఇక 7.5 జీపీఏ అంటే అప్ 10 మార్క్స్ 75 అని పెట్టండి అంతే. ఓకేనా, 10 జీపీఏని 100 లాగా కన్సిడర్ చేసుకొని 7.5 జీపీఏని 75 లాగా కన్సిడర్ చేసుకొని అది ఆటోమేటికల్లీ పర్సెంటేజ్ వచ్చేస్తుంది. అట్లా పెట్టుకున్నా ఏం కాదు. మనకి మినిమం ఎలిజిబిలిటీ 50% పీజీ 50% పాస్ అయితే సరిపోతుంది. మీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సెట్ క్వాలిఫై అయిన తర్వాత సింపుల్గా అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఈ సిపి ఇప్పుడు సెట్ అప్లికేషన్లో ఇక మీరు ఓన్లీ మార్క్స్ లేవన్నా, అసలు మాకు మార్క్సే లేవు, మా మెమోలో మార్క్సే లేవు అనుకుంటే 10 జీపీఏని 100 లాగా ఎంటర్ చేసి 7.5 జీపీఏని ఇట్లా 75 లాగా ఎంటర్ చేయాలి. ఎందుకంటే అక్కడ 7.5 అని తీసుకుంటలేదు. సో అలాంటప్పుడే ఈ విధంగా అప్లై చేసుకొని మీకు ఏం పెద్ద ప్రాబ్లం కాదు. ఓకేనా, ఈ వీడియో చూసిన తర్వాత మేబీ అర్థమైందని అనుకుంటున్నా. హోప్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మార్క్స్ ఎవరైతే ఉన్నారో మార్క్స్ ఎంటర్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవరీ వన్. సెట్ మంచిగా ప్రిపరేషన్ కాదు, రాసిన అందరూ క్వాలిఫై కాదు, జస్ట్ ఒక 7%, 8% ఆఫ్ ద స్టూడెంట్స్ 1000 మంది రాస్తే 70 మంది 60 మంది క్వాలిఫై అవుతారు. అందుకే కొంచెం ప్రిపరేషన్ మంచిగా కావాలి. వితౌట్ ఎనీ ప్రిపరేషన్ క్వాలిఫై అవ్వడం కష్టం ఉంటుంది. డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, డెఫినెట్లీ రిప్లై ఇస్తా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. డౌట్స్ ఏం లేకపోతే డౌట్స్ అన్ని క్లియర్ అయినాయని కింద కమెంట్ చేయండి. అంతే ఉంటే మరి సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు, ఇన్ఫర్మేషన్ కనుక్కోనికే నాకు ఇంత టైం పట్టింది. టిఫిన్ కూడా చేయలేదు మీకోసము. ఓకే, ఆల్ ది బెస్ట్, డన్, బాయ్.